ఈనాటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా పువ్వాడ సుధాకర్ గారిని గౌరవంగా పిలువడం జరుగుతుంది. పురస్కార గ్రహీత జాన మహమ్మద్ షరీఫ్ గారిని పిలవడం జరుగుతుంది. విశిష్ట అతిథిగా బివి మల్లికార్జునరావు గారిని పిలవడం జరుగుతుంది. మేనేజర్, చీఫ్ ఆర్గనైజర్, జిఎంసిసి వారిని కూడా వేదిక మీదుగా ఆహ్వానిస్తున్నాం. కొండవీటి కళా పరిషత్ అధ్యక్షుడు శ్రీహరి గారిని కూడా వేదిక మీదుగా ఆహ్వానిస్తున్నాం. మా గౌరవ అధ్యక్షుడు ముద్దున రాఘవయ్య గారిని కూడా వేదిక మీదుగా ఆహ్వానిస్తున్నాం. రండి సార్, రండి, పర్వాలేదు రండి. ఈనాటి ఈ ఈరోజు కార్యక్రమాలన్నీ క్రిస్టేషన్ కొలసాని సాంబశివరావు గారి కళాప్రాణంలో జరుగుతున్నాయి కాబట్టి అది గమనించగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. సభ తర్వాత ఇంకా 2 నాటికలు ఉన్నాయి. ఈరోజే చివరి రోజు, మళ్ళీ సంవత్సరం తర్వాత కలుసుకుంటాం కనుక ప్రేక్షక మహాసభను గమనించి ఆ 2 నాటికలు తిలకించవలసిందిగా కోరుకుంటూ ఇప్పుడు సభాధ్యక్షుల్ని కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. వెంకటేశ్వర్లు గారు మరియు కల్లూరి నాగేశ్వరరావు గారి కళా పరిషత్తు వరగాని వారి 9వ వార్షికోత్సవ సందర్భంగా రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటక పోటీలకి మమ్మల్ని ఆహ్వానించి సభాధ్యక్షులుగా చేసినటువంటి కళా పరిషత్ వారికి అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తరఫున, అమరావతి ఉద్యమకారులందరి తరఫున కూడా పేరు పేరున ఇక్కడికి విచ్చేసినటువంటి వరగాని ప్రజలందరికీ, అదేవిధంగా వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలు శ్రీ షరీఫ్ గారికి, అదేవిధంగా మా ఉద్యమంలో వారి వంతు పాత్ర కూడా అద్వితీయంగా నిర్వహించినటువంటి గుంటూరు అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షులైనటువంటి మల్లికార్జునరావు గారికి, అదేవిధంగా బ్యాంకు సీనియర్ ఉద్యోగులైనటువంటి వెంకటేశ్వర్లు గారికి, అదేవిధంగా శ్రీహరి గారికి, కొండవీటి కళా పరిషత్ అధ్యక్షులు శ్రీహరి గారికి, రాఘవయ్య గారికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిజంగా ఇందాక చూసినటువంటి నాటికలో అంటే సామాన్యుడి మనసుకి అత్తుకునేటువంటి రీతిలో నాటక రంగం ఏ విధంగా సేవలు అందిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం సినిమాల్లో అన్నీ చూస్తూ ఉంటాం. ఆ సినిమాల్లో చూసినప్పుడు దానికి అనేక రిహార్సల్స్ ఉంటాయి, అనేక రకాలుగా రీటేకులు ఉంటాయి. కానీ అవేమీ లేకుండా లైవ్లో తక్కువ వాయిద్య సహకారంతో, సంగీతంతో చెప్పదలుచుకున్నటువంటి దాన్ని స్పష్టంగా మనిషికి, మానవ జీవితానికి అర్థమయ్యేటువంటి రీతిలో మనలో ఒక మార్పును తీసుకొచ్చే విధంగా కళాకారులు పోషించేటువంటి పాత్ర అద్వితీయమైనది. అటువంటి నాటక రంగ కళా పరిషత్తులన్నిటినీ కూడా ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రజలలో ఒక సృజనాత్మకతమైనటువంటి శక్తిని, అదేవిధంగా సమాజంలో ఉండేటువంటి మంచి చెడుల గురించి చెప్పవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంది. దానికి నాటక రంగం ఎంతో దోహదం చేస్తూ ఉంటుంది. అనేక మంది నాటక రంగం నుంచి వచ్చినటువంటి వారే మనకు గతంలో హీరోలుగా మనం చూసాం. దాంట్లో అగ్రగణ్యుడు, దైవాంశ సంభూతుడు, మన అందరి ఆరాధ్య దైవమైనటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, వారు కూడా ఈ నాటక రంగం నుంచే వచ్చి ఏ విధంగా కష్ట సుఖాలు, ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని ఏ విధంగా పరిపాలన అందించి సువర్ణ అధ్యాయంగా ఈ భారతదేశ చరిత్రలో తెలుగు జాతి ఔన్నిత్యాన్ని కాపాడినటువంటి ఆ మహానాయకుడు కూడా
ఈ నాటక రంగం నుంచే. అంటే నాటక రంగాన్ని ప్రోత్సహిస్తే ఈ సమాజంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి నాటక రంగాన్ని ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. ఒక అమరావతి ఉద్యమకారుడిగా, ఉద్యమ నేతగా ఇక్కడ నన్ను ఆహ్వానించారు కాబట్టి 2 విషయాలు మీతో పంచుకొని ఈ యొక్క సభని ముందుకు తీసుకెళ్లి మన ఈ అమరావతిని రక్షించినటువంటి యోధుడు, ఈ అమరావతి దుష్ట సంహారంలో దుష్టుల చేత నాశనం చేయబడకుండా నిలబడి ఒక శక్తిగా ఈరోజు అమరావతి అంతర్జాతీయ స్థాయి నగరంగా రూపొందించడంలో మరువలేనటువంటి పాత్ర పోషించినటువంటి షరీఫ్ గారికి సన్మాన కార్యక్రమం మనం చేయబోతున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనటం నా పూర్వజన్మ సుకృతం. అటువంటి మహానుభావుడు ఏదైతే ఉద్యమం కోసం పాటుపడ్డామో, ఏదైతే అమరావతి రక్షణ కోసం మేము న్యాయస్థానం నుండి దేవస్థానం అని ఇక్కడ హైకోర్టు నుంచి, అమరావతిలో ఉన్నటువంటి హైకోర్టు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తున్నప్పుడు మీరందరూ, ఈ వరగాని ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమంలో పాదయాత్రలో పాల్గొని మీరు ఒంటరి వారు కాదు, మీతో పాటు మేమందరం ఉన్నాం. ఈ యొక్క అమరావతి రాజధాని కేవలం భూములు ఇచ్చినటువంటి రైతులది కాదు, అమరావతి రాజధాని యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలదని నొక్కి చెప్పడంలో మీరు చూపించినటువంటి దానికి మీ అందరికీ కూడా శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీ అందరి స్ఫూర్తి, మీ అందరి మద్దతు, మీ అందరి ఆశీర్వచనాలు కనుక లేకపోయినట్టయితే ఈరోజు అమరావతి ఉండేది కాదు, అమరావతి రాజధాని లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రగతి ఉండేది కాదు. కాబట్టి మీ అందరూ కూడా దీంట్లో భాగస్వాములు. మేము ప్రత్యక్షంగా పాల్గొన్నాం, మీరు పరోక్షంగా పాల్గొన్నారు. మనందరి లక్ష్యం ఒకటే, రాజధానిని పరిరక్షించుకోవడంతో పాటు ఆంధ్రప్రదేశ్ని పరిరక్షించుకోవడానికి మనం అందరం చేశాం. ఆ భగవంతుడు మనకు సహకరించాడు. ఈరోజు ఏదైతే అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రగతి బాటను ప్రయాణించే విధంగా మనందరం కోరుకున్నటువంటి ప్రభుత్వాన్ని తిరిగి తీసుకొచ్చుకున్నాం. తద్వారా ఈరోజు గొప్పగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించబడతా ఉన్నాయి. ఏదైతే అమరావతి రాజధాని అనేది ఒక స్వయం సమృద్ధి అయినటువంటి రాజధాని, దానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహకారం అవసరం లేదు. ప్రస్తుతానికి అప్పు రూపంలో ఇస్తే అమరావతిలో ఉన్నటువంటి మిగులు భూములు అభివృద్ధి చేసిన తర్వాత అమ్మకం ద్వారా ఆ అప్పులన్నీ తీర్చుకునేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఒక చిన్న విషయం మాట్లాడి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు మిగతా వక్తలతో కూడా మాట్లాడిద్దాం. దయచేసి అన్యత భావించవద్దు, ఎందుకంటే నా బాధ్యత ఉన్నది అమరావతి ఉద్యమ నాయకుడుగా. మొన్న మీరందరూ పేపర్లో చూసుంటారు, ఇంకొక 44,000 ఎకరాలు భూ సమీకరణ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. చాలా మందికి రైతులంగా అందరూ అనుకుంటా ఉన్నారు, ఇప్పటికే చేసిన దాన్ని చేయలేదు కదా, ఇంకా 44,000 ఎకరాలు ఇప్పుడే ఎందుకు అవసరం అవుతుంది, ఇదంతా జరిగే పనేనా అని మీకు ఒక్క నిమిషంలో చెప్తాను. ఎందుకంటే ఈ 44,000 ఎకరాలు భూ సమీకరణ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే రైతుల్ని రక్షించడానికి కేవలం భూములు ఇచ్చినటువంటి రైతులను కాదు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తాన్ని, అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రగతికి ఆ యొక్క భూ సమీకరణ జరిగితే మాత్రమే ఈ ఆంధ్రప్రదేశ్కి ఉపయోగం ఉంటుంది. అనేక మంది కంపెనీలు వస్తూ ఉన్నాయి. అనేక మంది కంపెనీల్లో ఇప్పటికి ఏదైతే అక్కడ ఉన్నటువంటి భూమిలో అభివృద్ధి చేసిన తర్వాత ప్రభుత్వం దగ్గర ఉండేటువంటి మిగులు భూమి చాలా తక్కువ స్థాయిలో ఉంది. కానీ అనేక మంది కంపెనీలు ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. వారికి భూమి ఇవ్వడానికి భూమి లేదు. కానీ ఇటువంటి అభివృద్ధి చేసినటువంటి భూమిని మొత్తం కూడా తక్కువకి ఇస్తే రేపొద్దున ఆ యొక్క రాజధాని నిర్మాణానికి ఏదైతే మనం స్వయం సమృద్ధి అంటున్నామో, అభివృద్ధి చేయకముందే తక్కువ రేటుకి అలాట్ చేసినట్లయితే ఈ అప్పులు తీరేటువంటి అవకాశం ఉండదు. అది కాకుండా అదొక రీజను. రెండో రీజన్ ఏంటంటే, ఏదైతే అమరావతి రాజధానిలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ఇన్నర్ రింగ్ రోడ్డుకి కలపాల్సినటువంటి బాధ్యత ఉంది. లేకపోతే మనం 20 అడుగుల రోడ్లో నుంచి వెళ్ళి 150 అడుగుల రోడ్లోకి ఎక్కితే ఏ విధంగా ఉంటుందో అమరావతి పరిస్థితి కూడా అదే ఉంటుంది. మరి ఆ భూమిని ఎక్విజేషన్ చేస్తే రైతుకి చాలా నష్టం జరిగిద్ది. ఎందుకంటే ఈరోజు రిజిస్ట్రేషన్ వాల్యూ 8 లక్షల నుంచి 10 లక్షలు ఉంది. కేవలం ఎక్విజేషన్ చేస్తే ఆ రోడ్ల కింద రైతుకు లభించేది 20 లక్షలు 30 లక్షలు మాత్రమే. అందుకని ఏ రైతు కూడా తన భూమి ఇవ్వడానికి ఉండదు. అందరూ కూడా కోర్టులకు వెళ్తారు. అంటే రాజధాని పని నిర్మాణం జరగదు.
ఆ భూమిని ఎక్విజేషన్ చేయాలన్నా, అదేవిధంగా రైల్వే లైన్ ఉంది, రైల్వే లైన్కి భూమిని ఎక్విజేషన్ చేయాలి. ఆ భూమిని ఎక్విజేషన్ చేస్తే కనుక రైతులందరూ మా భూమి అటోక మొక్క ఇటోక మొక్క అయితే అయ్యా మేమేం చేయలేము, దయచేసి మా భూమిని కూడా భూ సమీకరణ కింద తీసుకోండి అని చెప్తా ఉన్నారు ఒకవైపు. ఇంకొక వైపు ఔటర్ రింగ్ రోడ్డుకి భూమిని ఎక్విజేషన్ చేయాలి. ఈ భూములన్నీ ఎక్విజేషన్ చేస్తే ఏదైతే 44,000 ఎకరాలు ఉందో, ఒకవేళ భూ సమీకరణ కనుక ప్రభుత్వం చేయకపోతే సుమారుగా 8,000 నుంచి 9,000 ఎకరాలని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ కొనుగోలు చేసే శక్తి సామర్థ్యాలు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదు. వీటన్నిటికీ పరిష్కార మార్గం ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి చెందాలి అంటే, అమరావతి రాజధాని నిర్మాణ వ్యయం రాష్ట్ర ప్రజల మీద పడకుండా ఉండాలి అంటే తప్పకుండా 44,000 ఎకరాలు భూ సమీకరణ చేయాలి. అప్పుడే ఆ సమీకరణలోనే రైతులందరికీ మంచి జరుగుద్ది, ఈ రాష్ట్రానికి మంచి జరిగిద్ది. కాబట్టి వాస్తవాలను తెలుసుకుందాం. కేవలం ఇప్పటికే అమరావతి రాజధానిలో చాలా మంది మా రైతులు కూడా తెలియనపో ముందు మమ్మల్ని మాకు ఇచ్చినటువంటి భూమిని బాగు చేయండి కదా, ఆ తర్వాత కదా మీరు తీసుకోండి అని. దయచేసి దాంట్లో చింత అవసరం లేదు. ఇప్పటికే 47,520 కోట్ల రూపాయలకి టెండర్లు పిలవడం జరిగింది. ఆ 47,500 కోట్ల రూపాయలు చెల్లించడానికి పనులు జరిగితే ఇప్పటికే వరల్డ్ బ్యాంకు, అదేవిధంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, అదేవిధంగా అడ్కోనుకి, అదేవిధంగా జర్మన్ బ్యాంక్ దగ్గర నుంచి ఇప్పటికే ప్రభుత్వం అగ్రిమెంట్లు చేసుకుంది. అంటే ఆ 47,520 కోట్లు ఖర్చు పెట్టేది మనం ఇచ్చినటువంటి భూముల్లోనే. ప్రభుత్వం పని టెండర్లు పిలవడం జరిగింది, ఫైనలైజ్ చేయడం జరిగింది. ఆ యొక్క టెండర్లో సక్సెస్ఫుల్ బిడ్డర్స్ కి పన్నులు అప్పగించడం జరిగింది. వాళ్ళకి చెల్లించడానికి డబ్బులను కూడా సిద్ధం చేసి ఉంచారు. కాబట్టి అభివృద్ధి మీద మనం ఎక్కడ అపోహ చెందాల్సిన అవసరం లేదు. దయచేసి మనం ముందుకెళ్ళిపోవచ్చు. కాబట్టి ప్రభుత్వానికి అండగా ఉందాం. మనం ఇంకా 4 సంవత్సరాల కాలం ఉంది. ఇది కనుక 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత కనుక సేకరణ మొదలు పెడితే ఏ రైతు కూడా ఇదే అమరావతి రైతులకు పట్టిన గతి మనకి కూడా పట్టిద్దేమోనని సంశయించేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పుడు పూర్తి సమయం ఉంది, 4 సంవత్సరాలు. తప్పకుండా వారి యొక్క అద్భుతమైనటువంటి ఆలోచన విధానం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లింది. అటువంటి ఆలోచన ముందు చూపు లేకుండానే ఈరోజు బెంగళూరు ఉంది. బెంగళూరులో ఔటర్ రింగ్ రోడ్డు, అదేవిధంగా మెట్రో రైలు గురించి ముందుగా ప్రణాళిక చేయకపోబట్టే, అయితే హైదరాబాద్ లో చేయబట్టి ఈరోజు అభివృద్ధిలో బెంగళూరు నుంచి మించినటువంటి అభివృద్ధి హైదరాబాద్ లో జరిగింది. హైదరాబాద్ అభివృద్ధి కుంటుపడటానికి ప్రధాన కారణం ట్రాఫిక్ సమస్య. ఆ సమస్యనికి పరిష్కారం చూపేటువంటి మెట్రో కానీ, అక్కడ ఔటర్ రింగ్ రోడ్ కానీ అక్కడ ప్రభుత్వాలు చేయలేకపోయినాయి. కానీ మన ప్రియతమ నాయకుడు, ముందు చూపు కలిగినటువంటి నాయకుడు హైదరాబాద్ లో చేశాడు కాబట్టి ఈరోజు హైదరాబాద్ లో ఉంది. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ కి స్పష్టమైనటువంటి ఒక మంచి విజన్తో రాబోయే 20 సంవత్సరాల్లో మన భావితర ప్రజలు, మన బిడ్డలకి బంగారు భవిష్యత్తును అందించడానికి మన ముఖ్యమంత్రి గారు ముందుకు వస్తున్నారు. కాబట్టి వారికి పూర్తి అండదండలు ఇద్దాం. మనలతో పాటు మన బిడ్డలను కూడా రక్షించుకునేటువంటి గొప్ప అవకాశాన్ని మనం కల్పిద్దామని, దయచేసి వారికి అండగా నిలబడాలని. కాబట్టి మనం అన్ని విషయాలు తెలుసుకొని వారికి సహకరించవలసిందిగా కోరుతూ, దయచేసి అన్యదాన్ని నేను 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడితే మన్నించవలసిందిగా కోరుతూ, ఇప్పుడు ఈ యొక్క మా అమరావతి ఉద్యమంలో మాతో పాటు చేదోడు వాదోడే కాదు, మాకంటే మిన్నగా కూడా కష్టపడినటువంటి వ్యక్తి గుంటూరు అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షులైనటువంటి మల్లికార్జునరావు గారిని ఈ యొక్క విషయం గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నా. ఇప్పుడు గంగా తెలంగాణలాగా మా సుధాకర్ మాట్లాడిన తర్వాత మేము మాట్లాడటానికి ఏం మిగిలి ఉండదు ఇక. సో అమరావతిలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు ఏంటి అన్నీ కూడా చాలా వివరంగా మీ అందరికీ తెలియజేశారు. అలాగే మరి మేము నిర్వహించినటువంటి అనేక ఉద్యమాల్లో ఈ వరగాని, పెదనందిపాడు, అలాగే ప్రతిపాడు ప్రాంత ప్రజలు ఏ విధంగా మాకు సహకరించారనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేశారు. ఒక చిన్న విషయం మీకు చెప్పాలి. మేము పాదయాత్ర చేస్తున్నప్పుడు గుంటూరు నగరం దాటి బైపాస్ రోడ్డు దాటి ముందుకు వచ్చేంత వరకు కూడా ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ చూసి అసలు ఈ పాదయాత్ర మనం చేయగలమా, జనాలు చూస్తేనేమో చాలా తక్కువగా ఉన్నారు, ఏ విధంగా నిర్వహించాలి అన్నటువంటి మదన పడుతున్నటువంటి సమయంలో ఒక్కసారి బైపాస్ రోడ్డు దాటి ప్రతిపాడు కాన్స్టిట్యున్సీ ప్రతిపాడు ఏరియా వచ్చేటప్పటికి ఆ జనప్రవాహం ఏ విధంగా ఉందో మీరందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు. మీరందరి నుంచి మీరు అందించినటువంటి సహాయ సహకారాలు, మీ ఆదరాభిమానాలతోటే
ఆ రోజు దిగ్విజయంగా మేము న్యాయస్థానం నుంచి దేవస్థానం దాకా పాదయాత్ర చేయగలిగాం. మళ్ళా మీ అందరినీ కూడా ఈ వేదిక ద్వారా మీ అందరినీ కలుసుకుని మీ అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇక్కడికి మరి మా అమరావతి పరిరక్షణకు సంబంధించి పువ్వాడ సుధాకర్ గారిని, అలాగే ఆ రోజు శాసన మండలిలో సెలెక్ట్ కమిటీకి ఆ బిల్లును పంపించడంలో ఎన్నో ఒత్తిడిలకి లోనైనప్పటికీ కూడా వాటి ప్రభావాలకి వీటికి లొంగకుండా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించినటువంటి పెద్దలు షరీఫ్ గారిని, నన్ను ఈరోజు మీరు ఇక్కడ పిలిచి ఈ వేదిక మీద మమ్మల్ని మాట్లాడే అవకాశం ఇచ్చారు అని అంటే ఇది మా అమరావతి ఉద్యమాన్ని మీరందరూ కూడా గౌరవించారు. మా అమరావతి ఉద్యమానికి దక్కినటువంటి గౌరవంగా నేను భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. మరొక వక్త బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ జనరల్ మేనేజర్గా బాధ్యతలు చేసి పదవి విరమణ చేసి అనేక రకాలుగా బ్యాంకింగ్ సేవలో విస్తృతమైనటువంటి సేవలను సమాజానికి అందించినటువంటి కక్కిర వెంకటేశ్వర్లు గారిని ఇప్పుడు తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఈ సందర్భంగా తెలియజేయవలసిందిగా కూర్చున్నాం. అందరికీ నమస్కారం. టాపిక్ అమరావతి నుంచి కొంచెం బయటకు వద్దాం. మనం ఈ నాటక పరిషత్ ద్వారా చాలా సేవ చేస్తున్నారు. ఈ రంగస్థలం అంతా చాలా ఆదరణ లేకుండా ఉంది. సినిమా, టీవీ, ఓటీటీ వల్ల ప్రేక్షకులంతా వాటికి ఆకర్షితులవుతున్నారు. ఈ సమయంలో కంటిన్యూస్గా 9వ వార్షికోత్సవం చేస్తున్నారు ఈ నాటక పరిషత్. దీనివల్ల నిర్వాహకులు చాలా సేవ చేస్తున్నారు సమాజానికి. కావ్యేషు నాటకం రమ్య ఉన్నారు కాళిదాస్ గారు. కావ్యాలన్నింటిలో నాటకం అనేది మధురానుభూతి, చాలా మధురమైంది. అలాంటి నాటక రంగాన్ని మనం దాన్ని బాగా ఆదరించుకోవాలి. దాన్ని చేయాలంటే కొన్ని ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ కూడా అడాప్ట్ చేసుకోవాలి. ఎలాగంటే ఇప్పుడు ఇందాక నాటకం చూసాము, దాంట్లో ఏంటంటే రియల్ వర్చువల్ రియాలిటీని కూడా ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే, ఎక్స్ప్లోర్ చేసుకోగలిగితే కొంత ప్రేక్షకులకి మంచి అనుభూతి కలుగుతుంది. ఇలాంటి టెక్నాలజీస్ వాడుకొని ఈ నాటక రంగాన్ని మరింత వృద్ధి చేస్తే భవిష్యత్తు బాగుంటుంది. నాటక కళ ఇంపార్టెంట్ కళ, మంచి లలిత కళ, పర్ఫార్మింగ్ ఆర్ట్. సో నాటక రంగానికి బాగా వృద్ధి జరగాలని కోరుకుంటూ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకి, ముఖ్యంగా పోపు నాగేశ్వరరావు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మరొక కళా పరిషత్, కొండవీటి కళా పరిషత్ అధ్యక్షులు అయినటువంటి కట్టా శ్రీహరి గారిని ఈ సందర్భంగా తమ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను మనతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. లావు వెంకటేశ్వర్లు, కల్లూరు నాగేశ్వరరావు, కళా పరిషత్తు వరగాడి, మరి వేదిక మీద ఆశీనులైన సభాధ్యక్షులు సుధాకర్ గారు, షరీఫ్ గారు, మల్లికార్జునరావు గారు, గౌరవాధ్యక్షులు మరి ముత్తన రాఘవయ్య గారు, సీనియర్ ఆఫీసరు కక్కెర వెంకటేశ్వరరావు గారు, మరి వేదిక ముందు ఆశీనులైన గ్రామ ప్రజలు, పక్క గ్రామస్తులు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాగేశ్వరరావు గత నెల 40 రోజులుగా ఈ పరిషత్ కోసం మరి ఎంత కష్టపడుతున్నారో అది చెప్పేది కాదు, చూసే వాళ్ళకే తెలిసింది. ఆయన ఒక్కడు కొంతమంది సహకారంతో మరి ఈ పరిషత్తును 9 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా సాగిస్తున్నారంటే అది చాలా గొప్పగా ఆయన అభినందించక తప్పదు. అంతేకాకుండా నాగేశ్వరరావు గారు ఈ పరిషత్తుని ముందు రజతోత్సవ సభలు మరి అన్నీ జరుపుకునేటట్టుగా
మరి ఈ పరిస్థితిని జరుపుకోవాలని కోరుతున్నాను. అంతేకాకుండా ఈ నాటికలు సందేశాన్ని ప్రజలకు అందజేస్తుంది. ఇందాక స్వేచ్ఛ నాటిక అత్యున్నతమైన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను వదిలేసి యువత ఇవాళ విదేశీ సంస్కృతి పాశ్చాత్య సంస్కృతులకు మోజుపడుతున్న ఈ తరుణంలో స్వేచ్ఛ అనే నాటిక ద్వారా మనం కళ్ళు తెరిపించారు. ఆ నాటికలోని భావాలు సందేశం ప్రజలకు చేరి ఆ విధమైన సంస్కృతిని వదిలేసి మన భారతీయ సాంప్రదాయ సంస్కృతులను మరి నేర్చుకుంటే మన సంస్కృతి అంటే అసలు ఏంటి? ప్రాంతీయ తత్వం, కట్టు బొట్టు, మనం తినే తిండి, మన మతాచారాలు, మన గుళ్ళు గోపురాలు, వీటన్నిటినీ మన సంస్కృతి సాంప్రదాయాలు అంటారు అని చెబుతూ తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. సభకు నమస్కారం. ఈరోజు కళా ప్రాంగణం చాలా నిండుగా ఉంది. మహిళా సోదరీమణులు చాలామంది ఇచ్చేశారు. గత 2 రోజులుగా జయప్రదం చేశారు. ఈ 3వ రోజు కూడా బ్రహ్మాండంగా వచ్చారు. జయప్రదం అయిపోయినట్లే మంది. ఇకపోతే అమరావతి పరిరక్షణ వాళ్ళు వచ్చేశారు. అమరావతి నో డౌట్ పెద్ద రాజధానిగా వచ్చేస్తుంది. నో డౌట్ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రాజధాని అవుతుంది. ఈ 44 ఎకరాలే కదా, 1,00,000 ఎకరాలు కూడా అవుతుంది. అది డెఫినెట్గా చాలా ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందుతుంది. అటువంటి అమరావతి మనకి రాబోతుంది. అందుకని దాని నో డౌట్ ఎట్ ఆల్. వారి బాధ అంతా అంతే. డెఫినెట్గా అందరం కలిసి చేస్తే అమరావతి బ్రహ్మాండంగా అయింది. ఈ 4 సంవత్సరాల్లో చాలా వరకు అభివృద్ధి చెందుతుంది. ఓకే. ఇకపోతే మీరు చప్పట్లు కొట్టాలండి. నేను చూస్తానే ఉన్నాను. ఇప్పుడు దీనికి కాదు, ఏదైనా మంచి డైలాగ్ చెబితే, మంచి సన్నివేశం వస్తే, పెద్దలు మాట్లాడినప్పుడు చప్పట్లు కొట్టి వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. మా పరిషత్ సభ్యులందరూ హ్యాపీగా ఉంటుంది. ఇకపోతే ఈ పరిషత్ ఇంత విజయవంతం కావడానికి కారణం పోపు నాగేశ్వర గారు. ఒకటే వన్ మ్యాన్ ఆర్మీ అన్నమాట. ఆయన ఒక్కడే మొత్తం తిరుగుతూ ఉంటాడు. ఎక్కడెక్కడ పరిషత్తులు తిరుగుతూ ఉంటాడు ఆయన. ఇకపోతే నెక్స్ట్ చెరుకూరు సాంబశివరావు, ఆయన నటుడు, దర్శకుడు, ఇంకోటి ఏంటంటారు రచయిత, ఇన్ని ఆల్ ఇన్ వన్ అన్నమాట ఆయన. ఇకపోతే మరి శ్రీనివాసరావు గారు, రామారావు గారు, శివరాం ప్రసాద్ గారు, సుధీర్ గారు, సురేంద్ర గారు, వీళ్ళందరూ చాలా చక్కగా పరిషత్తుని బాగా నిర్వహిస్తున్నారు. వారందరికీ మన పరిషత్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అనండా. ఇకపోతే కట్టాశ్రీ గారు మా మిత్రులు 26 సంవత్సరాలుగా కొండవీటి కళా పరిషత్ నిర్వహిస్తున్నారు. 26 ఇయర్స్, మంది 9 ఇయర్సే. వాళ్ళ ఆఫీసులు ఉంటాయి. డెఫినెట్గా ఆయన రైతోత్సవం కూడా చేసుకోవాలన్నారు. 25 సంవత్సరాలు డెఫినెట్గా కంటిన్యూస్గా ఇది అయింది. మీ అందరి సహకారం, మీ అందరి అభిమానం ఉంటే డెఫినెట్గా అయింది. థ్యాంక్ యూ అనండా. ఆంధ్రప్రదేశ్ పరిరక్షకుడు మనందరికీ చిరస్థాయిగా, అంటే మన తరానికే కాదు, అమరావతి రాజధానిగా విరాజిల్లినంత కాలం కూడా అందరూ గుర్తుంచుకోదగినటువంటి పేరు, మహనీయుడు. ఎన్ని అవాంతరాలు, ఎన్ని ఇబ్బందులు, ఒక విధంగా రౌడీయిజాన్ని కూడా తట్టుకొని మానసిక స్థితి ప్రజ్ఞతతో అచంచలమైనటువంటి అకుంఠిత దీక్షతో అమరావతి రాజధానిని మండలి చైర్మన్గా కాపాడినటువంటి మహనీయుడు జనాబ్ మహమ్మద్ షరీఫ్ గారిని సత్కరించుకోవటం అంటే మన తండ్రిని మనం గౌరవించుకున్నటువంటి విధానం. నిజంగా ఆ మహానుభావుడికి ఎక్కడ సన్మానం జరిగినా ఆ సభలో పాల్గొనేటువంటి అవకాశాన్ని ఆ భగవంతుడు కల్పించాలని ఎప్పుడు ప్రార్థిస్తూ, ఇప్పుడు మన అందరం కూడా ఈ కళా పరిషత్ నిర్వాహకులందరి చేతుల మీదుగా జనాబ్ మహమ్మద్ షరీఫ్ గారికి, కొలసాని సాంబశివరావు గారి కళా ప్రాంగణం నుండి వారికి అద్భుతమైనటువంటి, మనం తోచినటువంటి చిరు సత్కారాన్ని సేకరించవలసిందిగా వారికి హృదయపూర్వకంగా కోరుకుంటూ, వారికి కళా పరిషత్ వారు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. కూర్చోండి సార్. కీర్తిశేషులు పోపూరి వీరయ్య చౌదరి గారి స్మారక పురస్కార గ్రహీత శ్రీ జనాబ్ మహమ్మద్ షరీఫ్ గారికి ఇప్పుడు శాలువతో సత్కరించవలసిందిగా పోపూరి నాగేశ్వర గారిని కోరుతున్నాను.
తీసుకోవాల్సిందిగా శ్రీహరి గారిని, కట్టా శ్రీహరి గారు. షీల్డ్ తీస్తున్నాడు. పటం ఎక్కడి పటం చాల్సిందిగా కోరుతున్నాం. వేదిక పైన పెద్దలందరూ పూలతోటి శరీర గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. శ్రీహరి గారు పూలతోటి పూలు నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా అందించవలసిగా కోరుతున్నాం. 10,000 రూపాయలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సత్కరించినటువంటి మన కళా పరిషత్ వారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కళా పరిషత్ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు వారందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి రాజధాని ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహిళలందరూ కూడా వేదిక మీదకి ఒక్కసారి రావాల్సిందిగా కోరుచున్నాం. అందరూ షరీఫ్ గారు తమ యొక్క ప్రతిస్పందన, తమ యొక్క భావాలని మనతో పంచుకోవాల్సిందిగా వారిని వినమ్రంగా వేడుక. సభకు నమస్కారం. ఈరోజు కీర్తిశేషులు లావు వెంకటేశ్వర్లు, కల్లూరి నాగేశ్వరరావు కళా పరిషత్ 9వ కళా పరిషత్ నాటక పోటీలు నిర్వహిస్తున్న సందర్భంగా నన్ను పిలిపించి సత్కరించి మరి పురస్కారం అందించినందుకు ఈ కళా పరిషత్ వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఎన్ని సత్కారాలు చేసినా, ఎన్ని మెమోటోలు ఇచ్చినా, నా దృష్టిలో ఏదైతే ఆనాడు 2019 20 జనవరిన నేను ఏదైతే ఆ దైవ ఇచ్ఛ ప్రకారంగా, అల్లా నిర్ణయం ప్రకారంగా న్యాయానికి ధర్మానికి కట్టుబడి మరి రాజధానిని సెలెక్ట్ కమిటీ పంపించినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ కూడా నన్ను అభినందించారు. దానికంటే ఎక్కువ అభినందన, దానికంటే గొప్ప సత్కారం, దానికంటే గొప్ప బహుమానం నా జీవితంలో దొరకదని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. మళ్ళీ నన్ను గుర్తు చేయడానికి మళ్ళీ ఇటువంటి సత్కారాలు పురస్కారాలు ఇవ్వటం ఇది మీ సంతోషానికి సంబంధించింది తప్ప నా మనసుకి పూర్తిగా నేను సంతృప్తి చెందింది, నా జీవితం ధన్యమైంది. ప్రజాభిమానంతో పాలాభిషేకాలతో ఆనాడు చేసింది సరిపోతుంది, నేను చేసిన దానికంటే ఎక్కువగా ఈనాడు ఆంధ్ర ప్రజానికం నన్ను అభిమానించారు. మరి ముఖ్యంగా అమరావతి రైతులైతే నన్ను ఎంతో ఆప్యాయతతో అభిమానంతో తన కుటుంబ సభ్యుడిగా భావించి ఈనాడు నన్ను ఎప్పుడు కనబడినా నన్ను ఎంతో అభిమానంతో చూపుతున్న ఆదరణ నా జీవితంలో మర్చిపోలేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చేస్తున్నా. మనిషికి డబ్బులు కాదు, మనిషికి పదవులు కాదు, మనిషికి ఆస్తులు కాదు. ఆ రకంగా చూసుకుంటే నేను ఇవి కాదు, డబ్బు పరంగా కానీ ఆస్తి పరంగా కానీ
నేను ఏమీ కాదు, కానీ అందరికంటే కోటీశ్వరుల కంటే పెద్ద పెద్ద భూస్వాముల కంటే పెద్ద పెద్ద పదవులు ఉన్న వాళ్ళ కంటే నాకు ఆ దేవుడు ఒక సత్కార్యం, న్యాయం, నిబద్ధత, ధర్మం ఏదైతే నేను ఆచరించానో దానివల్ల ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరి అభిమానాల్ని సంపాదించి పెట్టడమే ఈనాడు నాకు దొరికిన గొప్ప ధనాగారం అనే సందర్భంగా మనం చేస్తున్నాను. కాబట్టి మీ అభిమానానికి మరోసారి శిరస్సు వంచి మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఏదైతే కళ గురించి చెప్పాలంటే నేను ఎన్టీ రామారావు గారి అభిమాని. నాకు రాజకీయాలతో సంబంధం లేదు, కానీ అన్నగారు ఎప్పుడైతే పార్టీ పెట్టారో ఏ రకంగా అయితే ఆయన కళాకారుడిగా, ఆయన నటుడు అనటానికి ఎవరూ సరిపోరు. ఆయన నటనలో జీవించాడు. ఆయన ఏ పాత్ర పోషించినా ఆ నటనలో జీవించిన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్నగారు. కాబట్టి ఆయన గుడ్డిగా నమ్మాం. ఆయన ఏ రకంగా అయితే చలనచిత్ర రంగంలో న్యాయం, ధర్మం, శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ ఏదైతే చేశారో ఆయన పౌరాణికంలో కానీ, అదే రకంగా మరి ఏదైతే సాంఘికంలో కానీ ఏదైతే ఆయన చేశాడో అదే రకంగా రాజకీయాల్లో కూడా ప్రక్షాళన చేస్తారు అనే నమ్మకంతోనే ఆనాడు ఆయనతో మేము ఉన్నాం. ఆయనతో ఉన్న ఈ పార్టీ 43 సంవత్సరాలకి ఇదే పార్టీలో కొనసాగుతున్న విషయాన్ని కూడా ఇష్టపడి గారు గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. నేను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎంతో ఆదరించి, అభిమానించి నాకు పదవులతో, నాకు రాజకీయంగా మా కుటుంబం రాజకీయంగా ఉన్న పార్టీ కుటుంబం కాదు, నాకు డబ్బు పెట్టుబడి పెట్టి నేను ఎన్నికల్లో పోటీ చేసే విధానం లేదు. అయినా నేను క్రమశిక్షణగా ఒక లయబద్ధంగా పార్టీకి అంకితంగా 40 సంవత్సరాలుగా ఆయనతో పనిచేస్తున్నానని చూసి నన్ను ఒక్క పైసా ఖర్చు కాకుండా ఎమ్మెల్సీ చేసి చైర్మన్ చేసిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీకి దక్కుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు అందజేస్తున్నా. ఈనాడు మీ అందరినీ ఒకటే కోరుతున్నా, మన జీవితాలు, నా జీవితం 70 సంవత్సరాలు గడిచిపోయింది, కొందరి 40 సంవత్సరాల జీవితాలు గడిచినాయి, కొందరికి 50 సంవత్సరాలు 60 సంవత్సరాల జీవితాలు గడిచినాయి. కానీ రాబోయే తరానికి ఒక బ్రహ్మాండమైన బంగారు బాట వేయడానికి చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల వయసులో ఈనాడు అహర్నిశలు కృషి చేస్తున్నాడు. రేపు ఈ రాష్ట్రం బాగుపడితే మన తరాలు బాగుపడతాయి, మన కుటుంబాలు బాగుపడతాయి, దేశంలోనే అగ్రగామిగా ఈ రాష్ట్రాన్ని నిలబెట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఆయనకి మనం ఇచ్చింది 5 సంవత్సరాల అవకాశం. 2014-19లో కూడా ఇచ్చాం, కానీ మళ్ళీ దారి తెప్పాం. దానివల్ల రాష్ట్రం వెనకబడిపోయింది, 10 సంవత్సరాలు వెనకబడిపోయింది. మళ్ళీ దాన్ని గాడిలో పెట్టి రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ఒక తపస్సు ఏ రకంగా చేస్తారో దైవానుగ్రహం కోసం, వరాల కోసం ఆ రకంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఈ రాష్ట్రాన్ని రూపురేఖలు మార్చడానికి ఒక తపస్సు చేసినట్టుగా ఆయన తపస్సు చేస్తున్నాడు. ఈ రాష్ట్రాన్ని బాగుపడడానికి కృషి చేస్తున్నాడు, పేదరికాన్ని నిర్మూలించడానికి కృషి చేస్తున్నాడు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, 75 సంవత్సరాలు ఈరోజు జన్మదినోత్సవం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలవండి. ఆయన కోసం కాదు, ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనందరం కూడా రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని అండగా నిలవాలని, ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రోత్సహించాలని, ఈ రాష్ట్ర అభివృద్ధిలో మనం కూడా భాగం పంచుకోవాలని ఈ సందర్భంగా మరి కోరుకుంటూ వేడుకుంటున్నా. ఏదైతే పురస్కారం సందర్భంగా నాకు 10,000 రూపాయలు మరి పారితోషికం ఏమన్నదండి పురస్కారం ఇచ్చారు. నేను 2 సార్లు చూశాను స్వేచ్ఛ నాటకం. ఒకసారి ఎక్కడి సార్ మనం చూసింది అనంతవరంలో చూసాం, మళ్ళీ ఇంకోసారి ఇక్కడ చూసాం. చాలా కళ్ళకు కట్టినట్లుగా చాలా చక్కటి మరి ఒక సందేశాత్మకమైన నాటకాన్ని ఎవరైతే దర్శకత్వం వహించారో ఆ దర్శకులు రెడ్డి గారికి నా తరపున, ఈ కళా పరిషత్ తరపున ఈ 10,000 ఆయనకి బహుమానంగా ఇవ్వాలని కళా పరిషత్ గారికి మనవి చేస్తున్నాను.
అందరికి నమస్కారం. మీరు మీ అందరమ్మ మహిళమ్మని పూలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే గొల్లెపల్లి శ్రీనివాసరావు గారు, రామాంజనేయులు గారు ఇద్దరు కూడా రమ్మని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రజాక్ గారు మాటూరు వచ్చారా? రండి, రామాంజనేయులు గారు పూలతోటి సత్కరించవలసింది కోరుతున్నాం. శ్రీనివాసరావు గారు, రజాక్ గారు వచ్చారా? పూలతోటి పూలు తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు అతిథులకి మెమంటోలు సభాధ్యక్షులు శ్రీ పువ్వాడ సుధాకర్ గారికి మా గౌరవాధ్యక్షులు రాఘవేంద్ర చౌదరి గారి చేతుల మీదుగా చిరు సత్కారం. పువ్వాడ సుధాకర్ గారికి సార్ సుధాకర్ గారు అటెచ్చారు. తర్వాత శ్రీ పివి మల్లికార్జునరావు గారికి, పివి మల్లికార్జునరావు గారు, రాఘవ్ గారు రండి, శ్రీనివాస్ గారు విజయండి, ఎవరైనా పర్లేదు. ఉపాధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులకు ఉపాధ్యక్షులే. తర్వాత కట్ట శ్రీహరి గారికి వారి మిత్రులు ముద్ద రాఘవ చౌదరి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటితో ఈ సభా కార్యక్రమాన్ని బాబాయ్